హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెస్ట్ టెక్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ట్రబుల్ షూటింగ్ పైన ఫస్ట్ వీడియో చేస్తున్నాం. ఈ వీడియో కంప్లీట్ లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే కంప్లీట్ ప్రాసెస్ మీరు చూస్తేనే ఏదైనా ఒక సిస్టమ్ని మీరు రిపేర్ చేయగలుగుతారు. మీ సిస్టమ్ని మీరే ఓన్గా రిపేర్ చేసుకోవచ్చు. ఒక సిపిఐ తీసుకున్నాం అనుకోండి, దానికి పవర్ రావడం లేదు. దానికి ఎలాంటి మనం ప్రికాషన్స్ తీసుకోవాలి, తర్వాత ఏ కేబుల్స్ చెక్ చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా మనం చూద్దాం. ముందుగా ఏం చేస్తారంటే, మీ పవర్ బటన్కి అటాచ్ అయ్యి ఉండే కొన్ని కేబుల్స్ ఉంటాయి. అంటే ఫ్రంట్లో మీరు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తుంటారు, లేదంటే పవర్ బటన్ ఉంటుంది, రీసెట్ బటన్ ఉంటుంది. ఈ కేబుల్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ ఉందేమో, అంటే వైర్లు ఎక్కడైనా కట్ అయ్యిందేమో చూసుకోవాలి. ఈ కేబుల్స్ అన్నీ బాగానే ఉన్నాయి అని మనం ఫిక్స్ అయినప్పుడు నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళాలి. ఓకే, వీటిల్లో చూడండి, పవర్ బటన్ ఉంటుంది, రీసెట్ బటన్ ఉంటుంది, హెచ్డిడి లెడ్ ఉంటుంది, యూఎస్బి, ఆడియో, ఇవన్నీ కూడా ఫ్రంట్ పోర్ట్స్ అంటారు. ఇవన్నీ కూడా లేదంటే ఫ్రంట్ ప్యానల్స్ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఒక్కొక్కటి చెక్ చేసుకోండి. అన్నీ బాగున్నాయి అనుకుంటే, అంటే ఫ్రంట్ వరకు మనకి ఎలాంటి ప్రాబ్లం లేదనుకోవచ్చు. నెక్స్ట్ మీరు చెక్ చేయాల్సింది పవర్ కార్డ్ ఆర్ పవర్ సప్లై కేబుల్ అని చెప్పచ్చు దీన్ని, లేదంటే పవర్ కేబుల్ అంటూ ఉంటారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ సిపియూకి ఉన్న బ్యాక్ సైడ్ ఉన్న కేబుల్ తీసేసి మానిటర్కి ఉండే కేబుల్కి కనెక్ట్ చేయండి. ఆ మానిటర్ కేబుల్ తీసి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ సిపియూ కనెక్ట్ చేయండి. అంటే కేబుల్స్ అనేవి ఇక్కడ చేంజ్ చేస్తున్నాం అన్నమాట మనం. అలా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అంటే ఇన్ కేస్ మనకు పవర్ కేబుల్లో ప్రాబ్లం ఉంటే ఇలా కూడా సాల్వ్ చేసుకోవచ్చు అన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే పవర్ అప్ అండ్ డౌన్ వచ్చి ఈ కేబుల్స్ కూడా కాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ కేబుల్స్ కూడా మీరు చెక్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్ ఇది SMPS అంటారు. సేమ్ ది SMPSకి మీరు బ్యాక్ సైడ్ కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికి ఇలా పవర్ సప్లై, మెయిన్ పవర్ సప్లై ఇది వచ్చి మనకి మదర్ బోర్డ్కి అటాచ్ చేసుకోవచ్చు మనం. ఓకే, దీన్ని ఎలా చెక్ చేయాలనుకుంటే, ఆ గ్రీన్ కలర్ వైరు తర్వాత వచ్చి బ్లాక్ ఉంటాయి, ఈ రెండింటికి మధ్య మనం అటాచ్ చేయాల్సి వస్తుంది. ఒక పిన్ అనేది కనెక్ట్ చేసి గ్రీన్ కలర్లో ఉండే, అంటే ఫోర్త్ వన్గా చూపిస్తూ ఉంటుంది అది గ్రీన్ అనేది. నెక్స్ట్ బ్లాక్ ఉంటుంది, ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. గ్రీన్ ప్లస్ బ్లాక్ ఇలా ఇచ్చి మీరు SMPSని చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే SMPSకి పవర్ సప్లై ఇవ్వాలి, తర్వాత ఆ రెండు కేబుల్స్ కనెక్ట్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ ఓకే మనకి నార్మల్గా ఉన్నాయి అనుకుంటే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అన్ని కేబుల్స్ కనెక్ట్ చేసి ఒకసారి సిస్టమ్ని ఆన్ చేయండి. పవర్ వచ్చింది చూడండి. కాకపోతే దీన్ని ఆన్ చేయాలంటే మనం పవర్ బటన్ లేదు కాబట్టి, అక్కడ నేను ఆల్రెడీ చెప్పాను ఫ్రంట్ ప్యానల్స్ అంటారు. అక్కడ మనం ఏం చేసాం, టెస్టర్తో వాటిని ఆ రెండు పిన్స్ని మనం తగిలేటట్టు కనెక్ట్ చేస్తాను. ఆటోమేటిక్గా మనకి ప్రాసెస్ స్టార్ట్ అయింది చూడండి. అంటే ఫ్యాన్ అనేది మనకి తిరుగుతూ ఉంది. నెక్స్ట్ కానీ మానిటర్లోకి మనకి పవర్ వస్తూ ఉంది కానీ డిస్ప్లే రాలేదు. అక్కడ చూడండి పవర్ సేవింగ్ మోడ్ ఏదో పడింది. ఓకే, దీనికి ఏం చేస్తారంటే, మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీ సిస్టంలో ఎట్టా ర్యామ్ ఉంటుంది, అంటే మీ మదర్ బోర్డు పైన ర్యామ్ ఉంటుంది. ఆ ర్యామ్ పక్కకు తీసి ఆ గోల్డ్ కలర్ పిన్స్ ఉన్నాయి చూడండి, ఆ గోల్డ్ కలర్ పిన్స్ మీరు ఎరేజర్ తీసుకొని క్లీన్ చేసి మళ్ళీ పెట్టచ్చు. అంటే ఏంటంటే డస్ట్ అనేది ఎక్కడ దాంట్లో ఎక్కువ పోవడం వల్ల కూడా అలా కూడా మనకి సిస్టమ్ అనేది ప్రాబ్లం చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి పవర్ అనేది కంప్లీట్గా ఆన్ అయింది సిస్టమ్ మనకి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు, మనకి వీడియోస్ అయితే వస్తున్నాయి కానీ అవి నోటిఫికేషన్స్ మాకు రావడం లేదని. పక్కన సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసిన తర్వాత మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తుంది. కాబట్టి దాన్ని ఒకసారి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.